హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి విలువలేని దాని కోసం విలువైన జీవితాన్ని కోల్పోకు అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. జీవితం అనే మాటలోనే ఒక మంత్రం ఉంది. ప్రతిరోజు మనకు ఇచ్చే అనుభవం ఒక పాఠం. కానీ మనం ఆ పాఠాన్ని చదవడం మర్చిపోతాం. మనస్సు కోరింది వెంటనే దొరకకపోతే మనం కోపం తెచ్చుకుంటాం. మనం పొందలేని దాన్ని పొందాలనే తపనలో మనం ఇప్పటికే పొందిన విలువైన దాన్నే వదులుకుంటాం. క్షణిక మెరుపులు మన కళ్ళను మోసగిస్తాయి. ఆ మెరుపు వెనక నడుస్తూ మనం చీకటిలోకి అడుగు పెడతాం. మనం సంపాదించేది డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, కానీ కోల్పోతున్నది మనశ్శాంతి, మన బంధాలు, మన విలువైన సమయం. విలువలేని దానికోసం విలువైన జీవితాన్ని కోల్పోవడం అది మెల్లగా విషం తాగినట్టే. తక్షణం ఏమీ కనిపించదు, కానీ ఆత్మ లోపల నెమ్మదిగా ఖాళీ అవుతుంది. ఒకప్పుడు మనతో ఉన్నవాళ్ళు, మన కోసం నవ్విన వాళ్ళు, మన కోసం కన్నీరు పెట్టిన వాళ్ళు, మనం ఇప్పుడు వాళ్ళ కోసం సమయం కేటాయించలేము. ఎందుకంటే మనం ఇంకొంచెం సంపాదించాలి అనే బంధంలో చిక్కుకోపోయాం. మనం సంపాదిస్తున్నది జీవితం కాదు, మనం నెమ్మదిగా జీవితం నుంచి దూరం అవుతున్నాం. ఒకరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు మన చేతుల్లో ఉండేది డబ్బు కావచ్చు, కానీ హృదయంలో ఖాళీ తప్ప మరేం ఉండదు. ఒకసారి ఆలోచించండి, మీ మనస్సుకు ఏది శాంతిని ఇస్తుంది అని. జీవితం సుఖంగా ఉండడానికి పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదు. ప్రేమతో నిండిన చిన్న క్షణాలు చాలు. పిల్లల చిరునవ్వు, తల్లిదండ్రుల ఆశీర్వాదం, జీవిత భాగస్వామి సపోర్ట్, ఇవన్నీ మనలోని ఖాళీని నింపగలవు. మనం చాలాసార్లు చిన్న సంతోషాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం చేస్తాం, కానీ నిజమైన సంతోషం చిన్న చిన్న విషయాల్లోనే దాగి ఉంటుంది. ఒక ధన్యవాదం, ఒక క్షమించు, ఒక నువ్వు ఉన్నావు కదా అనే మాటలు, ఇవే మన జీవితానికి నిజమైన వెలుగు. మనమందరం ఎక్కడో ఒక చోట త్వరపడుతున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళాలని మనకి తెలుసా? ఏది నిజంగా విలువైనది, ఏది విలువలేనిది అనే తేడా మనం గుర్తించామా? ఒకసారి ఆగి మీ మనస్సుతో మాట్లాడండి. మీరు వదులుకున్నది ఏమిటి, దాని విలువ ఎంత అనేది అడగండి. జీవితం విలువైనది ఎందుకంటే అది ఒకసారే దొరుకుతుంది, కానీ మనం దాన్ని వృధా చేయడానికి సిద్ధమవుతాం. ఎందుకంటే మనం ఎప్పుడూ తర్వాత చూసుకుందాం అని అనుకుంటాం, కానీ ఒక రోజు తర్వాత అనే అవకాశం ఉండదు. ప్రతి క్షణం మన చేతుల నుండి జారిపోతుంది. మనం పట్టుకోవలసింది సమయం కాదు, మనం పట్టుకోవలసింది మనశ్శాంతిని. మనకు కావలసింది కాకి బంగారం కాదు, మనకు కావలసింది మన మనస్సు సంతోషంగా ఉండటం. విలువలేని దానికోసం విలువైన జీవితాన్ని కోల్పోకు, ఎందుకంటే జీవితం ఎప్పుడూ తిరిగి రాదు. మీరు కోల్పోయిన సమయం తిరిగి రాదు. మీరు విస్మరించిన మనిషి తిరిగి రావచ్చు, కానీ అదే ప్రేమతో వచ్చే అవకాశం లేదు. ఒక కాంతి మనలో ఉంది, దాన్ని వెలిగించేది ఆత్మ పరిశీలన. మనం ఏం కోల్పోతున్నామో, ఏం పొందుతున్నామో తెలుసుకోవడం, దానితోనే జీవితం నిజమైన అర్థం పొందుతుంది. మనం జీవితాన్ని బాహ్య విజయాల ద్వారా కొలవకూడదు. జీవితం అంటే ప్రేమ, అది పంచినప్పుడు పెరుగుతుంది, దాన్ని నిలుపుకున్నప్పుడు మాయమవుతుంది. విలువలేని కోపం, అహంకారం, ఆస్తి కోసం పోరాటం, ఇవన్నీ చివరికి మనల్ని ఒంటరిగా చేస్తాయి. మన మనస్సు ఏదో ఒకరోజు మనల్నే ప్రశ్నిస్తుంది, నువ్వెందుకు పరిగెత్తుతున్నావు, నువ్వు దేనికోసం త్యాగం చేస్తున్నావు, ఇది నిజంగా విలువైనదా? ఈ ప్రశ్నలకు సమాధానం కనుక్కుంటే నీ జీవితం కొత్త అర్థం పొందుతుంది. సంతోషం దూరంలో లేదు, అది మన మనస్సులోనే ఉంది. మనం కాసేపు ఆగి మన మనస్సు మాట వింటే చాలు, మనం గుర్తించగలం. జీవితం విలువైనది, ప్రేమ విలువైనది, మనస్సు విలువైనది. కాబట్టి విలువలేని దానికోసం విలువైన జీవితాన్ని కోల్పోకు, ఎందుకంటే ఒకసారి కోల్పోతే తిరిగి దొరకదు. ప్రేమించు, ప్రేమను పంచు, సంతోషంగా ఉండు, అదే జీవితం యొక్క నిజమైన అర్థం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.